అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు జంధ్యాల శాస్త్రి గురూజీ గారు మనతో ఉన్నారు. 2023 సంవత్సరంలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, జనవరి మాసంలో వాళ్ళు ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనం గురూజీతో మాట్లాడి తెలుసుకుందాం. గురూజీ నమస్తే. గ్రహం మూలం సర్వం జగత్, గ్రహదేవాయ నమః. సర్వజ్ఞులైనటువంటి భక్తకోటికి ప్రథంగా రాసుల గురించి నేను ఏ రాశికారసి వివరించే ముందు మీకు ప్రథంగా కూడాను 2 మాటలు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. సర్వభక్తకోటి కూడాను ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఏదైనా నీవు చెయ్యింది నీకు ఏదీ రాదు, నీవు చేస్తే రాకుండా పోయేది అంటూ ఉండదు. ఇది ప్రథమ నినాదంగా పెట్టుకోండి. ఎప్పుడు కూడాను నిరుత్సవుడవాకండి, నిరాశ చెందవాకండి, నిస్సులకు లోనవ్వాకండి, ఆత్మవిశ్వాసాన్ని వెన్నాడవాకండి, నెగటివ్గా ఆలోచించవాకండి, జీవితాన్ని గురించి నెగటివ్గా ఆలోచించవాకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయం మందైనటువంటి ఎప్పుడు ఒక కాన్ఫిడెంట్గా మనం మైండ్ సెట్ని పెట్టుకోగలిగితే విజయం వస్తుంది. ఆ విజయం సాధించాలంటే ఉన్నతమైనటువంటి మూఢనమ్మకాల జోలికి పోకుండా ఉన్నతమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానంతో గురుముఖంగా మనకున్న జాతక రీత్యా ఏ గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి, ఇప్పుడు రాసులు చెప్తున్నాం, దానికి పరిహారాలు చెప్తాను, వీటన్నీ పాటిస్తూ ఇంకా లోతుగా విషయాలు తెలుసుకొని దాని సమృద్ధిగా గనక ఎవరైతే దాని పరిష్కారాలు చేసుకుంటారో వారికి సంపూర్ణ స్థితి కలుగుతుందని నా 40 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాట. దీన్ని ప్రయత్నించండి, ప్రయత్నం సాధించండి. సర్వభక్త కోటికి కూడాను ఈ ఒక మాట ఉంచుకోండి. మీ జీవితం మీ చేతిలోనే ఉంటుంది తప్ప ఎవరి చేతిలో ఉండదు. ఎవరో వస్తారు ఏదో చేస్తారనే మాట మర్చిపోండి. మీ జీవితాన్ని మీరు సర్దిద్దుకోండి. యోగం మీ చేతిలో ఉంటుంది, అవయోగం కూడా మీ చేతిలో ఉంటుంది. అంటే మనం చేసే పని మీ చేతిలోనే ఉంటుంది, దాన్ని చెడగొట్టుకునేది కూడా మీ చేతిలోనే ఉంటుంది. ఆ అవయోగా నుంచి యోగంగా ఎలా మార్చుకోవాలి అనేదే జ్యోతిష్యం. జ్యోతిష్యం అంటే ఒక వెలుగు. ఆ వెలుగుతో మీరు ఆ కాంతివంతమైన తేజోవంతంలో మీ యొక్క జీవితాన్ని సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్య ఆనందాలు పొందాలనే ఆకాంక్షతో మా యొక్క వివరణగా వారు అడిగినట్టుగా ఆ రాశిని గురించి, ఆ రాశికి ఉన్నట్టు గ్రహస్థితిని గురించి, దానికి ఉన్నటువంటి పరిహారాన్ని మీకు అందించడానికి నేను సముఖంగా ఉన్నాను. కాబట్టి దీన్ని మీరు అన్వయం చేసుకొని విశ్వాసంతో ప్రయత్నించి విజయం సాధిస్తారని నా భక్తులకి నేను మనస్ఫూర్తిగా కూడాను తెలియజేస్తూ, ఎప్పుడైనా దీవెన చేసేటప్పుడు మీకు సుఖంగా ఉండుగాక అని నేను అన్నం. ఎందుకన్నానంటే సుఖంగా ఉండాలంటే నువ్వు చేస్తేనే సుఖంగా ఉంటావు, నేనంటే సుఖంగా ఉండవు. కాబట్టి నువ్వు చేయాలంటే నీ విషయం తెలుసుకున్నానికి ప్రయత్నిస్తామని విశ్వసిస్తూ, నా విశ్వాసం మీ విశ్వాసంతో కలిసి విజయం సాధిద్దాం. శుభం. గురుగారు, ఇక ఈ సంవత్సరం వృశ్చిక మాసానికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియజేయండి. ఈ మాసాంతంలో వృశ్చిక రాశి వారికి అనేది కాదు, సంవత్సరాంతం కూడా వృశ్చిక రాశి వారిని గురించి చూసినప్పుడు ఆదాయ వ్యయములు రాజ్యపూజితాలు సమానంగానే ఉన్నాయి. 6, 6, 4, 4. ఇక దాంట్లో లాభం లేదు, నష్టం లేదు, అవమానం లేదు, వాళ్ళ కీర్తి ప్రతిష్టలు కాదు, అన్నీ కూడా సమానంగానే నడుస్తుంటుంది. అది సంవత్సరాంతం జరిగేది. దాని గురించి మనం ఉగాది పర్వదినాల్లో ఇంకొకసారి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ నూతన సంవత్సరం, ఆంగ్ల సంవత్సరం, కొత్త సంవత్సరంలో ఈ మాసాంతం కూడా మా వృశ్చిక రాశి కలిగిన సర్వభక్త కోటికి ఎలా ఉందో సవివరంగా తెలియజేసి, ఆ తర్వాత వారికి ఏదైనా చిన్న ఇబ్బందులు ఉంటే పరిహారం మనం అందిద్దాం. వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం 4వ పాదం, అలాగే కూడాను అనురాధ నక్షత్రములు 4 పాదములు, అలాగే జ్యేష్ఠ నక్షత్రం 4 పాదములు వృశ్చిక రాశి అంటారు. ఈ వృశ్చిక రాశి వారిని ఒకతలో మనం సవివరంగా చూసినప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి గురుబలం అద్భుతం, అమోఘం. పంచమ స్థితిలో గురువు ఉండి నవభాగ్య స్థానంలో రాశిని చూస్తున్నాడంటేనే విద్య, బుద్ధి, జ్ఞానం, తెలివి, యోచన, ఆలోచన, అంతస్తు, కీర్తి, ప్రతిష్ట, గౌరవం, ధనం సాధించుకునే దానికి అద్భుతమైన యోగం ఉంది. దాని తోడు కూడాను రవి, బుధులు కూడా ద్వితీయ స్థానంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ వల్ల కూడాను ఉద్యోగము, ప్రమోషను, పోటీ ఎగ్జామ్స్, జాయింట్ వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందే మార్గం అవకాశం ఉంది. అలాగే కూడా తృతీయ స్థానంలో శని, శుక్రులు ఉన్నారు. కాబట్టి మిత్రత్వంతో కలిగి ఉంటారు కనుక సినీ రంగం, కళారంగం, కాస్మోటిక్ రంగం, గృహాలంకార రంగములు, అలాగే కూడా నగలు, ఏదైనా విశేషమైనటువంటి ఒక ఫంక్షన్స్, ఒక అద్భుతమైన తేజవంతమైన ఇంట్లో ఉత్సాహం, ఉల్లాసం తోటి గడిపేదానికి కూడా అవకాశం ఉంది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఒక్క కుజుడితోటి వివాహ విషయంలో ఒక ఆలస్యం అవచ్చు, కానీ మిగతా భూ, గృహ, స్థల, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ముందుకు సాగేదానికి, దాన్ని సన్వయం చేసుకొని పోయేదానికి, వాళ్ళకి ఇబ్బంది జరగకుండా ఉండేదానికి కూడా కుజుడు కూడా అనుగ్రహిస్తున్నాడు. ఇకపోతే మనకు ఉన్నటువంటి ఇబ్బంది ఎక్కడొస్తుంది అంటే వ్యయంలో ఉన్న కేతువు, షష్ఠంలో ఉన్న రాహు, బంధుమిత్రుల యొక్క
ప్రభావితం కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఎందువల్లంటే వాళ్ళు ఏదైనా కానీ కాక మనవాడు తిరిగెళ్ళడం ఉంటారో తిరిగి ఉంటారో తెలియదు, కానీ వాళ్ళ యొక్క ఆటు పోటు వాళ్ళ మాట తీరు కొంచెం బంధుమిత్రులు వాళ్ళతోటి కాస్త ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కూడాను రాహుకేతువుల యొక్క అనుగ్రహం సాధించుకోవాలి. మిగతా గ్రహదేవతలు సంపూర్ణంగా ఉన్నారు కాబట్టి ఈ మాసంలో వీళ్ళు తలపెట్టుకోండి, ఏదైనా పనిని మీరు సాధించుకునేదానికి అవకాశం వస్తుంది. అలా రాహుకేతువుల అనుగ్రహం కూడా సాధించలేకపోతేనే ఈ ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే కంప్లీట్గా రాహుకేతువులు ఉన్నారంటేనే ఇది వాస్తవంగా వాయువ్య కాల సప్తదోషంలో ఉన్నట్టు ఈ మాసంతం వరకేనండి. ఇది అందరికీ అప్పుడు ఉంటుందని కాదు దీని అర్థం. దాని నుంచి మనం సంపూర్ణ స్థితికి రావాలి అని అంటే ఎట్లా రావాలని మనం ఒకతర చూసుకున్నప్పుడు ఈ యొక్క నక్షత్రం కలిగినటువంటి రాశి వారు ఉదయం లేచి స్నానం చేసి సూర్యభగవాను ముందు నిల్చొని సూర్యభగవానికి 2 చేతులెత్తి నమస్కారం చేసుకొని ఇష్టదైవాన్ని, కులదైవాన్ని, తల్లిదండ్రులని, అత్తమావని, గురువుని నమస్కారం. ఇది కంపల్సరీగా ప్రతి వాళ్ళు చేయాల్సినటువంటి మాట. దీంట్లో ఒక రెండో ఆప్షనే లేదు. ఇవి చేయకుండా చేసిన ఫలితాలు రావాలన్నమాట. వీళ్ళంతా మనకు ముఖ్యులు అన్నమాట. అలా చేసుకుంటూ అప్పుడు వీళ్ళు ప్రార్థించాల్సినటువంటి మంత్రానికి మనం ఒకసారి చూసినప్పుడు ఓం గ్లం శ్రీం నమః, ఓం గ్లం శ్రీం నమః, ఓం గ్లం శ్రీం నమః అని కనుక ఏకాగ్రతగా కనుక వాళ్ళకు వాళ్ళే కనుక పాటించుకున్నట్లయితే ఎవరికి వారే చేస్తే వారికి వస్తుందని చెప్పినట్టుగా నువ్వు చెయ్యి, నీకు విజయం సాధిస్తావు. మాసాంతం చేయండి. ఇట్లా మనం చెప్పే ప్రతి మాసాంతం కూడా వింటూ చేస్తుంటే తినక వేము తీయగా నుండి అన్నట్టుగా ఖచ్చితంగా కూడాను వాళ్ళకి యోగం వస్తుంది, ఫలితం వస్తుంది. విద్య, బుద్ధి, జ్ఞానం, తెలివి, యోచన అన్నింటిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. కదా విశ్వాసంతో చేస్తానని విశ్వసిస్తూ ఇప్పుడు చెప్పిన ఈ రాశి వారికి చెప్పిన పరిహారాన్ని మనసా వాచ కర్మణ ఏకాగ్రతగా పాటించండి. నేను చెప్పినటువంటి పరిహారము సూర్య భగవాను ముందు నించోనే చేయమని చెప్పాను. దీనికి కొత్త నియమ నిబంధనలు అంటే ఏముండవు. మీరు తీసుకునే ఆహారాన్ని యథావిధిగా తీసుకోవచ్చు. ఇంతకుముందు ఎలా ఉన్నారో అలానే ఉండండి. కానీ ఒకటే, ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవాను ముందు నుంచి ప్రేయర్ అంటారు, దాన్నే ధ్యానం అంటారు. 2 నిమిషాలు 5 నిమిషాల దగ్గర మీ మనస్సు, మీ బుద్ధి, జ్ఞానం ఆ మంత్రం మీద ఎంతసేపు నిలబడుతుందో అంతసేపు చేసుకొని నమస్కారం చేసుకొని పోనండి. మీ జీవిత ఆశయాల్ని కొంత చిగురింపజేసుకునేదానికి ఇది చక్కని అవకాశాన్ని మీకు మీరు సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతో ఇచ్చాను కనుక దీన్ని మీరు తప్పగా కూడాను విశ్వాసంతో పాటించి విజయం సాధిస్తారనే విశ్వాసంతో నేను చెప్పడం జరిగింది. అలానే ఇందాక మన వారు చెప్పినట్టు ప్రకారంగా ఇంకా లోతైన విషయాలు, వివాహ విషయంలో దోషం ఎందుకు వస్తుంది, విద్యా విషయంలో దోషం ఎందుకు వస్తుంది, ఉద్యోగ విషయంలో దోషం ఎందుకు వస్తుంది, సంతాన విషయంలో దోషం ఎందుకు వస్తుంది, మనం చేసే వ్యాపార వ్యవహారాల్లో ఎందుకు దోషాలు వస్తాయి, ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉండి ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా లాస్ రావడానికి కారణాలు ఎలా ఉంటాయి, ఇంకా మనం చేసేటువంటి విదేశీయానాలు వీటన్నిటిలో ఎందుకు ఆగుతుంది, ఎందుకు ఇబ్బంది పడుతుందని తెలుసుకోవాలని ఆకాంక్ష గనక మీకు ఉంటే మనసా వాచ కర్మణ నా మీద విశ్వాసం మీకు కలిగితే చక్కగా కింద వస్తున్నటువంటి స్లోలో అవుతున్న నెంబర్ల వాళ్ళని సంప్రదించి డైరెక్ట్గా మాట్లాడచ్చు. రాలేనటువంటి వారు కాల్ అపాయింట్మెంట్ అంటారు. మీరు మీ ఇంట్లోనే ఉండొచ్చు. మీరు శుభ్రంగా సంవత్సరం నెల రోజు సమయం ఉంటే లేదా పేరు పంపిస్తే నేను స్వయంగా రాసి ఏ నక్షత్రం, ఏ రాశి, ఏ లగ్నం, ఏ తప్పు ఉంది, దానికి ఏం పరిహారం చేయాలి, దానికి ఏ మంత్రం పంపించాలి సవివరంగా మీకు తెలియజేసి మళ్ళీ ఇవన్నీ కూడా మీకు వాట్సాప్ ద్వారా మీకు వాట్సాప్లో పెట్టి మంత్రాన్ని కూడా వాట్సాప్లో పెట్టి ఇది అయిన తర్వాత 40 రోజుల మళ్ళీ ఉచితంగా నాతో మాట్లాడేదానికి కూడా అవకాశం నేను కల్పిస్తాను. ఎందువల్లంటే నా యొక్క భక్త కోటికి ఒక శుభం జరగాలంటే ఏదో వాళ్ళు ఒక తర పారితోషికం ఇవ్వంగానే నేను చెప్పేసి నీకు నాకు సంబంధం లేదని మీ జీవితాన్ని చక్కదిద్దేంత వరకు మీకు సంపూర్ణ విశ్వాసంతో మీరు కలుస్తూ మాట్లాడుతుంటే నేను మీకు అన్ని వివరాలు చెప్పడానికి సిద్ధంగానే ఉంటాను. కాబట్టి దీన్ని వివరంగా తెలుసుకొని మీ జీవితాన్ని మీరు సుఖమయం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఆ విశ్వాసంతోనే మీరు విజయం సాధిస్తారు. మళ్ళా చెప్తున్నాను, మీరు చెయ్యింది ఏది రాదు, మీరు చేస్తే రాకుండా ఉండపోయేది ఏముండదు. తెలుసుకోండి, మెసులుకోండి, విజయాన్ని సాధించండి. భక్తులందరికీ కూడా శుభం. నమస్కారం. జంధ్యాల గురూజీ శాస్త్రి గారు మనకి ఎంత క్లియర్గా వివరించారు. కాబట్టి ఆయన చెప్పినటువంటి పరిహారాలను, జాతకంలో ఉన్నటువంటి పరిహారాలను మీరంతా కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంకా లోతుగా దీనికి సంబంధించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం గురూజీతో నేరుగా మాట్లాడాలనుకున్నా కానీ మీరు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని గురువు గారిని నేరుగా కూడా కలవచ్చు.